ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే జేకబ్ ఫాటో వచ్చిండు. సో, జేకబ్ ఫాటో రింగ్‌లోకొచ్చి మైక్ తీసుకొని ఏమంటాడంటే, సో, రేపు బ్యాక్‌లాష్‌లో నేను రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయట్లేదు ఆ ఛాంపియన్‌షిప్ కోసం. నేను రేపటి బ్యాక్‌లాష్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాను రోమన్ రీన్స్ దగ్గర నుండి అని మన జేకబ్ ఫాటో చెప్తాడు. అండ్ దాని తర్వాత జేకబ్ ఏమంటాడంటే, చిన్నప్పటి నుండి రోమన్ రీన్స్‌లో ఒక ఫ్యూచర్‌ని చూసినారు. కానీ నాలో ఏం జూడలేదు. రోమన్ రీన్స్‌లో మాత్రం ఫ్యూచర్‌ని చూసినారన్నట్టుగా జేకబ్ ఫాటు చెప్తాడు. అండ్ ఇప్పుడు వీళ్ళొచ్చి, "నువ్వు మా దారిలోకి రావాలి. నువ్వు రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయొద్దు" అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, చూడండి అది అస్సలు కుదరదు. ఇప్పుడు ఈళ్ళొచ్చి నాకేదో హెల్ప్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. నన్ను ప్రొటెక్ట్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ రియాలిటీ ఏందంటే వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి రావట్లేదు. వాళ్ళు రోమన్ రీన్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నారన్నట్టుగా ఇండైరెక్ట్‌గా ఊసోస్ గురించి మాట్లాడుతాడు మన జేకబ్ ఫాటు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ ఒక ఆపర్చునిటీస్‌తో పుట్టినాడు. కానీ నేనలా కాదు. నేనొక సందేహంతో పుట్టినాను. నేనొక డౌట్స్‌తో పుట్టినానన్నట్టుగా మన జేకబ్ ఫాటు చెప్తాడు. అండ్ దాని తర్వాత ఊసోస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఊసోస్ రింగ్‌లోకొస్తారు. సో, మన జిమ్మీ ఊసో చెప్తాడు. సో, జిమ్మీ ఏమంటాడంటే, "చూడు జేకబ్, నేనిక్కడికొచ్చింది ఇప్పుడు నువ్వు రోమన్‌తో ఫైట్ చేయొద్దు బ్యాక్‌లాష్‌లో అని చెప్పడానికి గాదు. నేను అవన్నీ చెప్పనీకి రాలేదు. సో, రియాలిటీ ఏందంటే, ఇప్పుడు నువ్వు రోమన్‌తో ఫైట్ చేస్తున్నావు. అది గూడా మెయిన్ ఈవెంట్‌లో, బ్యాక్‌లాష్ మెయిన్ ఈవెంట్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తున్నావు. సో, నిన్ను చూస్తే నాకు చాలా చాలా గర్వంగా ఉందన్నట్టుగా మన జిమ్మీ ఊసో చెప్తాడు. అండ్ ఇప్పుడు ఒక టైప్‌లో నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. అండ్ నీకు నేను ప్రొటెక్ట్ చేయాలని గూడా ఉంది. సో, నిన్ను ప్రొటెక్ట్ చేయాలి, నిన్ను బాగా చూసుకోవాలని గూడా ఉంది. సో, నాకు 2 విధాలుగా ఉంది ఇప్పుడు నా మనసులో చెప్పాలంటే అని మన జిమ్మీ ఊసో అంటాడన్నమాట. అండ్ ఇప్పుడు ఇదంతా బానే ఉంది జాకబ్. ఒకవేళ నువ్వు బ్యాక్‌లాష్‌లో రోమన్ రీన్స్ చేతుల్లో ఓడిపోతే ఎట్లా ఉంటదో దాని గురించి నువ్వు ఆలోచించినవా అని మన జిమ్మీ ఊసో అంటాడు. అండ్ అప్పుడు జే ఊసో ఏమంటాడంటే, "హేయ్! జాకబ్ అవన్నీ ఆలోచించలేదు" అన్నట్టుగా జే ఊసో చెప్తాడు. "చూడు జేకబ్, రోమన్ రీన్స్ నిన్ను కుమ్మేస్తాడు. ఈ బ్యాక్‌లాష్‌లో నిన్ను కుమ్మేస్తాడు. అండ్ 2 విధాలుగా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ నిన్ను 2 విధాలుగా కుమ్మేస్తాడు. అండ్ నీ ఫ్యామిలీ ముందే నిన్ను ఫిజికల్‌గా, మెంటల్‌గా కుమ్మేస్తాడు" అని మన జే ఊసో జేకబ్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు దాని తర్వాత జిమ్మీ చెప్తాడు, "నీ ఫ్యామిలీ ముందే రోమన్ రీన్స్ నిన్ను ఓడిస్తాడు. ఓడించిన తర్వాత నీ ఫ్యామిలీ, నీ భార్య, పిల్లలు నువ్వు గూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి" అని మన జిమ్మీ ఊసో చెప్తాడు. అండ్ ఊసోస్ ఇద్దరు విత్ వన్ సైన్ చూపిస్తారన్నమాట. అండ్ అప్పుడు జేకబ్ ఏమంటాడంటే, "చూడండి మీరు అనుకున్నట్టు ఏం కుదరదు. సో, నేను రేపటి బ్యాక్‌లాష్‌లో అస్సలకే ఓడిపోను. సో, మీరు నన్ను రెచ్చగొడుతున్నారు. సో, మీరు అనుకున్నది ఏం జరగదు. చూడు జే, నువ్వెప్పుడు రోమన్ రీన్స్‌ని ఓడించలేదు గదా" అని జేకబ్ జే ఊసోని అంటాడు. అండ్ అప్పుడు జే ఊసోకి కొంచెం కోపం వస్తది. మన జిమ్మీ ఊసో కంట్రోల్ చేస్తాడు. అండ్ చూడు, ఇప్పుడు రేపు మేము ఫైట్ చేసే మ్యాచ్ జస్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ మాత్రమే కాదు. సో, ఈ మ్యాచ్ మా మధ్యలో నా ఫ్యామిలీ కోసం నేను ఫైట్ చేయబోతున్నాను. నేను చేసే రేపటి ఫైట్ నా ఫ్యామిలీ కోసం నేను చావో రేవో తేల్చుకుంటాను. మీ రోమన్ రెడీగా ఉన్నాడా ఫ్యామిలీ కోసం చావడానికి అన్నట్టుగా ఈ టైప్‌లో జేకబ్ చెప్తాడు. అండ్ ఇంకొకటి, మీరు గనక నా మ్యాచ్‌లో ఇంటర్ఫియర్ అవుతే, సో, దేవుని మీద ఒట్టు మొత్తం ఫ్యామిలీ ట్రీనే తగలబెడతానని మన జేకబ్ ఫాటు సాలిడ్ వార్నింగ్ ఇస్తాడు. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ కియానా జేమ్స్ మధ్యలో ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో కియానా జేమ్స్ సైడ్ మన జూలియా గూడా ఉంటది. సో, ఒక టైప్‌లో జూలియానే కాస్ట్ చేస్తది ఈ మ్యాచ్‌లో కియానా జేమ్స్‌కి. సో, కియానా జేమ్స్ రోల్ అప్ చేస్తది టిఫనీ స్ట్రాటన్‌ని. అండ్ అదే టైంలో రెఫరీకి డిస్ట్రాక్ట్ చేస్తది జూలియా రింగ్ రోప్ ఎక్కి. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నది టిఫనీ స్ట్రాటన్. సో, ఈ మ్యాచ్‌లో గూడా టిఫనీ స్ట్రాటనే విన్ అవుతది. సో, స్టిల్ ఇప్పుడు ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ టిఫనీ స్ట్రాటన్. మ్యాచ్ అయిపోయిన తర్వాత టిఫనీ స్ట్రాటన్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతది. అండ్ కియానా జేమ్స్ దగ్గరకొచ్చి జూలియా చూస్తదన్నమాట. సో, ఈళ్ళిద్దరి మధ్యలో ఏమైనా బ్రేకప్ జరుగుతదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ టాలా టోంగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ కంటే ముందు డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆర్-ట్రూత్ మధ్యలో బ్యాక్ స్టేజ్‌లో చిన్న కన్వర్జేషన్ జరుగుతది. సో, ఆర్-ట్రూత్ హెల్ప్ చేస్తా అంటాడు. బట్ ఏందంటే ఆర్-ట్రూత్‌కి ఇంజ్యూరీ అయింది. సో, డేమియన్ ప్రీస్ట్ చెప్తాడన్నమాట, "నువ్వు అవసరం లేదు. నీకు ఇంజ్యూరీ అయింది.
నువ్వు రానవసరం లేదు, నేను చూసుకుంటా అని చెప్తాడు. సో ఈ మ్యాచ్ లో వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. అటు తామా టోంగా వస్తాడు అండ్ ఇటు సోలో సికోవా ఇద్దరు డిస్ట్రాక్ట్ చేస్తారు. అదే టైంలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ అదే టైంలో ఆ ట్రూత్ అని చాంట్ చేస్తారు. అప్పుడే ఆ ట్రూత్ వచ్చేస్తాడు, తామా టోంగా పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడే సోలో వస్తాడు. సోలో వచ్చి ట్రూత్ పైన అటాక్ చేస్తాడు. ఆ సమాన్ స్పైక్ ఇద్దాం అన్నట్టుగా చూస్తాడు. అండ్ అప్పుడు డేమియన్ ప్రీస్ట్ వచ్చి హెల్ప్ చేస్తాడు అనమాట. అయినా సరే నో యూజ్. మళ్ళీ టాలా టోంగా వచ్చి డేమియన్ పైన అటాక్ చేస్తాడు, రింగ్ లోకి తీసుకెళ్తాడు. అండ్ ఈ మ్యాచ్ లో తాలా టోంగా విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ ట్రూత్ రింగ్ లోకి వచ్చి డేమియన్ ప్రీస్ట్ ని చెక్ చేస్తాడు. అండ్ అప్పుడు సోలో సికోవా, టాలా టోంగా, తామా టోంగా ముగ్గురు కలిసి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు. అండ్ అప్పుడే రాయస్ కీస్ వస్తారు అనమాట. రాయస్ కీస్ రాగానే అక్కడ నుండి సోలో సికోవా, తామా టోంగా, టాలా టోంగా బయటకి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్ లో పాల్ హేమన్ అండ్ నికోలస్ కనిపిస్తారు అనమాట. అండ్ అక్కడికి గుంతర్ కూడా వెళ్తాడు. అండ్ గుంతర్ అక్కడికి వెళ్ళగానే మన పాల్ హేమన్ ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు మన గుంతర్ కి. అండ్ అప్పుడు నికోలస్ చెప్తాడు, సో నువ్వు లాస్ట్ వీక్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినావు, నువ్వు అట్లా అటాక్ చేసి ఉండాల్సింది కాకుండా అయినా సరే నువ్వు స్మాక్ డౌన్ లో ఉన్నావు, దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానని మన నికోలస్ చెప్తాడు. అండ్ అప్పుడు గుంతర్ ఏమంటాడంటే, హే ఒక ఫ్యూచర్ డబ్ల్యూబీ ఛాంపియన్ తో ఇలాగైనా మాట్లాడేది అని ఈ టైప్ లో గుంతర్ అంటాడు. అండ్ అంతలోనే అక్కడ టీవీలో మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. అండ్ అప్పుడు గుంతర్ కి కోపం వస్తుంది, ఇది నా టైం, నేను మాట్లాడాలి, సో ఇప్పుడు ఎందుకు కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే చేపిస్తున్నారు అన్నట్టుగా కోపం చూపిస్తాడు నికోలస్ పైన. అండ్ కోడీ రోడ్స్ ని చూపిస్తారు, రింగ్ లోకి వస్తారు కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ రింగ్ లోకి వచ్చి ఏమంటాడంటే దేని గురించి మాట్లాడుకుందామని అంటాడు. సో గుంతర్ నా పైన అటాక్ చేసిండు, సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఉన్నాడు గుంతర్, సరే ఇక్కడికి రా మాట్లాడుకుందామని గుంతర్ ని పిలుస్తాడు అనమాట. అండ్ అప్పుడే పాల్ హేమన్ వస్తాడు. సో పాల్ హేమన్ వచ్చి ఏమంటాడంటే, సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చినాను. ఇప్పుడు నా దగ్గర ఒక కాంట్రాక్ట్ ఉంది, అది కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఒక కాంట్రాక్ట్ ఉంది అన్నట్టుగా పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటాడంటే, హే పాల్ హేమన్, నువ్వు గుంతర్ కి ఒక వాయిస్ మ్యాన్ లా అడ్వకేట్ లాగా వచ్చినవా అన్నట్టుగా కోడీ రోడ్స్ పాల్ హేమన్ ని అడుగుతాడు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, హే చూడు, నేను గుంతర్ కి అడ్వకేట్ గా ఏం రాలేదు, నేను గుంతర్ కి రుణపడి ఉండే, గుంతర్ కి హెల్ప్ చేయాలి, ఒక ఫేవర్ చేయాలి, ఆ ఫేవర్ ఇదే అని మన పాల్ హేమన్ చెప్తాడు. సో చెప్తూ రింగ్ లోకి వస్తాడు అనమాట. రింగ్ లోకి వచ్చి, సో ఒక ఫేవర్ ఉంది, ఆ ఫేవర్ గుంతర్ కి ఛాంపియన్షిప్ మ్యాచ్ ని ఇవ్వడం. అండ్ అది ఇక్కడ కాదు, సో ఈ రోజు కాదు, అండ్ అది యుఎస్ఏ లో కూడా కాదు, అది క్లాష్ ఇన్ ఇటలీలో అని మన పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు. అండ్ దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ ని మన కోడీ రోడ్స్ కి ఇస్తాడు. సో నువ్వు గుంతర్ తో ఫైట్ చేయాలనుకుంటే సో ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ పైన సైన్ చేయొచ్చు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ కి మన పాల్ హేమన్ చెప్తాడు. చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ మన కోడీ రోడ్స్ ఆపేస్తాడు అన్నమాట పాల్ హేమన్ ని. మన కోడీ రోడ్స్ ఏమంటాడంటే, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయిండు, అండ్ రోమన్ రైన్స్ కి నీ అవసరం లేదు, అండ్ సీఎం పంక్ ని నిడిచిపెట్టింది, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు నీకు వేరే ఆప్షన్ లేకనే ఇదంతా చేస్తున్నావా అని ఈ టైప్ లో కోడీ రోడ్స్ పాల్ హేమన్ ని అంటే, ఆయన చూడు నాకు వేరే ఆప్షన్స్ లేక కాదు, సో గుర్తుపెట్టుకో వీళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి నా అవసరం పడుతుంది అని మన పాల్ హేమన్ చెప్తాడు కోడీ రోడ్స్ కి. అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ అప్పుడే మన గుంతరు క్రౌడ్ లో నుండి వచ్చి కోడీ రోడ్స్ కి స్లీపర్ హోల్ కనెక్ట్ చేస్తాడు. మన కోడీ రోడ్స్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ మళ్ళీ కనెక్ట్ చేస్తాడు గుంతర్ కోడీ రోడ్స్ కి. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ రింగ్ బయట పడేస్తాడు గుంతర్ ని. అండ్ గుంతర్ రింగ్ ఎక్కుతాడు. అయినా సరే మన కోడీ రోడ్స్ మళ్ళీ గుంతర్ పైన అటాక్ చేస్తాడు రింగ్ లోకి రాకుండా. సో సరే దా దమ్ముంటే దా చూసుకుందాం అన్నట్టుగా కోడీ రోడ్స్ ఛాలెంజ్ చేస్తాడు. అండ్ గుంతర్ మళ్ళీ రింగ్ ఎక్కుదామని చూస్తాడు. అండ్ మళ్ళీ కోడీ రోడ్స్ గుంతర్ పైన అటాక్ చేసేస్తాడు అనమాట. సో నువ్వు నన్ను ఫైండ్ అవుట్ చేయడం ఈజీగానే ఉంటుంది, కానీ నన్ను ఓడించడం కష్టం అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ గుంతర్ ని రింగ్ లోకి రాకుండా చేస్తాడు అనమాట, అటాక్ చేసేస్తాడు. సో దాంతో ఇక గుంతర్ సైలెంట్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ రికీ సెయింట్ వర్సెస్ మ్యాట్ కార్డోనా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో రికీ సెయింట్ విన్ అయినాడు. అండ్ దాని తర్వాత బ్రీ బెల్లా పేజ్ ఇద్దరు రింగ్ లోకి వస్తారు అనమాట. సో రింగ్ లోకి వచ్చి ఏమంటారంటే, చూడండి ఈ ఛాంపియన్షిప్ కోసం చాలా మంది లైన్ లో ఉన్నారు, సో చాలా మంది ఈ ఛాంపియన్షిప్స్ కావాలని కోరుకుంటున్నారు, చూడండి మా దగ్గర నుండి ఈ ఛాంపియన్షిప్ ని తీసుకోవడం అంత ఈజీ కాదన్నట్టుగా బ్రీ బెల్లా చెప్తుంది. అండ్ దాని తర్వాత పేజ్ మాట్లాడుతా అన్నమాట, జడ్జిమెంట్ డే మెంబర్స్ ఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ని తీసుకుందామని చూస్తున్నారు,
సో చూడండి, మేము మునుపెన్నడూ లేని విధంగా మారిపోయినాము, స్ట్రాంగ్‌గా మారిపోయినాము. ఇప్పుడంత ఈజీ గాదు. ఈ ఛాంపియన్‌షిప్‌ని మేము లాస్ అవ్వడం అనేది అంత ఈజీ గాదు. మేము లాస్ట్ వీకే ప్రూవ్ చేసినాం అన్నట్టుగా ఈ టైప్‌లో పేజ్ మాట్లాడుతూ ఉంటది. అండ్ అంతలోనే ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ వస్తారు. సో ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ వచ్చి ఏమంటారంటే, చూడండి, మీరు ఇప్పుడు జడ్జిమెంట్ డే మెంబర్స్ గురించి వరీ అవుతున్నారు. సో మీరు వరీ అవ్వాల్సింది వాళ్ళ గురించి కాదు, ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి, మా గురించి మీరు వరీ అవ్వాలి. మేము లాస్ట్ వీక్ మేమేం చేసినామో చూసినారు కదా, మీ పైన అటాక్ చేసినాము. సో మేమేం చేయగలమో మీకు ప్రూవ్ చేసినాం అన్నట్టుగా ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ మాట్లాడతారు. అండ్ మేము ఇక్కడ గెలవడానికి చాలా ఛాంపియన్‌షిప్స్ ఉన్నాయి. సో మేము ఫ్యూచర్‌లో గెలుస్తాం అన్నట్టుగా చెప్తారు. అండ్ దాని తర్వాత నయా జాక్స్, లాష్ లెజెండ్ వస్తారన్నమాట. సో వాళ్ళిద్దరు వచ్చి ఏమంటారంటే, మీరు కొంచెం వెనక్కెళ్ళండి. సో మీరు కొంచెం లైన్‌లో వెనక ఉన్నారు. సో మేమిప్పుడు ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సింది మేము. సో మీరు కొంచెం వెనక్కెళ్తే మంచిగుంటది అన్నట్టుగా చెప్తారు. అండ్ అంతలోనే లాష్ లెజెండ్, నయా జాక్స్, పేజ్ అండ్ బ్రీ బెల్లా పైన అటాక్ చేస్తారు. అటాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ అంతలోనే రియా రిప్లీ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. రియా రిప్లీ, లాష్ లెజెండ్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తారు. అటాక్ ఏం చేసుకోరు. సో రియా రిప్లీ రింగ్ లోకి వచ్చేస్తుంది. రింగ్ లోకి వచ్చిన తర్వాత షార్లెక్సా కూడా వస్తారు. సో షార్లెక్సా, రియా రిప్లీ వర్సెస్ ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ మధ్య 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ లో ఏమవుతుందంటే, జేడ్ కార్గిల్ వస్తుంది. జేడ్ కార్గిల్ వచ్చి రియా రిప్లీ పైన అటాక్ చేస్తుంది, కాస్ట్ చేస్తుంది. అందుకని ఈ మ్యాచ్ లో రియా రిప్లీ టీం ఓడిపోతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జేడ్ కార్గిల్ అటు అలెక్సా బ్లిస్ పైన అటాక్ చేస్తుంది. షార్లెట్ ఫ్లేర్ కూడా వస్తుంది అన్నమాట. సో షార్లెట్ ఫ్లేర్ రాగానే రింగ్ లోకి బీ ఫ్యాబ్ మిచిన్ వచ్చి అటాక్ చేసేస్తారు షార్లెట్ ఫ్లేర్ పైన. అండ్ దాని తర్వాత రియా రిప్లీ కూడా వస్తుంది. రియా రిప్లీ వచ్చి ఫైట్ బ్యాక్ చేస్తుంది. కానీ నో యూజ్, మళ్ళీ జేడ్ కార్గిలే రియా రిప్లీ పైన అటాక్ చేస్తుంది. సో వాళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురిని కుమ్మేస్తారు. ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టామా టోంగా వర్సెస్ రాయ్ స్కీస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు సోలో అండ్ మన టాలా టోంగా రింగ్ పక్కనే ఉంటారు. అండ్ టాలా టోంగా హెల్ప్ చేద్దామని చూస్తాడు టామా టోంగాకి, బట్ సోలో సికోవా ఆపేస్తాడు. సో ఒకరినే తెలుసుకోమను అన్నట్టుగా ఈ టైప్లో సోలో సికోవా టాలా టోంగాని ఆపేస్తాడు, రాయ్ స్కీస్ కి డిస్ట్రాక్ట్ చేయకుండా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో మన రాయ్ స్కీసే విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో సికోవా రింగ్ ఎక్కి సో రాయ్ స్కీస్ ని తన టీంలో జాయిన్ అవ్వు అన్నట్టుగా ఈ టైప్ లో చెప్తాడు. కానీ రాయ్ స్కీస్ అదేం పట్టించుకోకుండా అక్కడ నుండి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ తన మిస్టరీ పార్ట్నర్ కోసం అన్ని సెట్ చేసుకుంటాడు. ఒక సైంటిస్ట్ అయిపోతాడు అన్నమాట. మనకి చూసినారు కదా, మన డాన్ హౌజన్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసినప్పుడు ఆ బాక్స్ చూపిస్తున్నారు కదా. సో మళ్ళీ ఆ బాక్స్ ని చూపిస్తారు. అండ్ మన మినీ డాన్ హౌజన్ ని, లేదంటే ట్యాగ్ టీమ్ పార్ట్నర్ ని రెడీ చేస్తున్నట్టుగా చూపిస్తారు, ఒక సైంటిస్ట్ లాగా డాన్ హౌజన్ ని. అండ్ అక్కడ డాన్ హౌజన్ రెడీ చేస్తూ ఉంటాడు తన ట్యాగ్ టీమ్ పార్ట్నర్ కోసం. సో అంటే ఆ పార్ట్నర్ ని చూపించరు, సో జస్ట్ రెడీ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తారు అంతే. సో ఆ మిస్టరీ పార్ట్నర్ ఎవరు అనేది సో డబ్ల్యూడబ్ల్యూ కూడా టీజ్ చేస్తుంది. సో దాని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో మనకి జింజర్ బ్రెడ్ ఫ్యూనరల్ ని చూపిస్తున్నారు. సో ఈ రోజు స్మాక్ డౌన్ లో చాలా వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు. సో మనకి రస్సెల్ మేనియాలో యాడ్స్ ఎట్లా చూపిస్తున్నారు, హల్క్ హోగన్ వీడియో ప్యాకేజెస్ ఎట్లా చూపిస్తున్నారు, ఈ రోజు స్మాక్ డౌన్ లో అట్లా చూపిస్తున్నారు. మన జింజర్ బ్రెడ్, మన కుడి రోల్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయినప్పుడు జింజర్ బ్రెడ్ అక్కడే ఉన్నట్టు, అండ్ మన అండర్ టేకర్ మన స్ట్రీక్ ఎండ్ అయినప్పుడు అక్కడే జింజర్ బ్రెడ్ ఫ్యాన్స్ లో ఉన్నట్టు, ఇలా చాలా సార్లు చూపిస్తున్నారు స్మాక్ డౌన్ లో. అండ్ దాని తర్వాత జింజర్ బ్రెడ్ ఫ్యూనరల్ చూపిస్తారు. అండ్ ట్రిక్ విలియమ్స్ వస్తాడు. అండ్ ట్రిక్ విలియమ్స్ వచ్చిన తర్వాత కూడా సాంగ్ పాడతాడు. అండ్ అక్కడ వీడియో ప్యాకేజ్ కూడా చూపిస్తారు. జింజర్ బ్రెడ్ పెళ్లి చేసుకున్నట్టు, బాస్కెట్ బాల్ ఆడినట్టు, మౌంట్ రష్మోర్కి వెళ్ళినట్టు, బాక్సింగ్ చేస్తున్నట్టు, ట్రైనింగ్ ఇస్తున్నట్టు చాలా వీడియోస్ చూపిస్తున్నారు, వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు ఈరోజు స్మాక్ డౌన్ లో. ఆయన కొంచెం ఫన్నీగా ఉండేది. అండ్ ఇక అంతలోనే సామీ జైన్ వస్తాడు. సామీ జైన్ వచ్చి ఏమంటాడంటే, హే చూడు ట్రిక్, అంతా నీకు ఫన్నీగా ఉందా? స్మాక్ డౌన్ అంటే ఫన్నీగా ఉందా? ఇదంతా జోక్ గా మారిపోయింది. అసలు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ ఏంటి, ఏంది అసలు అంటే మెయిన్ ఈవెంట్ ఏంటి ఏందో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇదంతా ఫన్నీగా మార్చేసినావు, ఇది అంతా రిడిక్యులస్ గా ఉంది అన్నట్టుగా సామీ జైన్ తిడతాడు. సో ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ దేనికోసం వచ్చినారు, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ దీనికోసం వచ్చినారా? డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చింది ఇది చూడడానిక, ఒక ఫైట్ ని చూడడానికి, ఒక బెస్ట్ ని చూడడానికి వచ్చినారు. కానీ నువ్వేం చేస్తున్నావు, అంత జోక్ లాగా మార్చేసినావు అన్నట్టుగా సామీ జైన్ తిడతాడు అనమాట ట్రిక్ విలియమ్స్ ని.
నేనెప్పుడు ఈ ఫ్యాన్స్‌ని కేర్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ షో చూడనీకి వస్తున్నారు. సో వీళ్ళ గురించి నేను పట్టించుకుంటాను అన్నట్టుగా సామీ జేన్ చెప్తాడు. అండ్ అయినా సరే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సామీ జేన్‌కి బూ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇక సామీ జేన్ రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, చూడు నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. నువ్వు చేయలేనివన్నీ నేను చేసినాను. ఈ బ్యాక్‌లాష్‌లో నిన్ను ఓడిస్తాను. మనం బ్యాక్‌లాష్‌లో చూసుకుందాం అన్నట్టుగా సామీ జేన్ చెప్తాడు. అండ్ ఆ మాట చెప్పి వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తాడు. బట్ ట్రిక్ విలియమ్స్ పైన అటాక్ చేస్తాడు. సో ట్రిక్ విలియమ్స్ పైన అటాక్ చేస్తాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు మన సామీ జేన్. అండ్ అప్పుడే ఆ పెట్టెలో ఉంచి జింజర్ బ్రెడ్ మ్యాన్ లేస్తాడు. ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ లిలియాటి. సో లిలియాటి లేస్తాడు. అండ్ లేచి మన సామీ జేన్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఆ మూమెంట్ గమ్మత్ అనిపించిండే ఆ జింజర్ బ్రెడ్ అలా లేవడం. సో బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత మన ట్రిక్ విలియమ్స్ సామీ జేన్ కి ఫినిషర్ కొడతాడు. ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది.